1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి సంబంధించి అనేకమైన స్టోరీలు చెప్పుకుంటున్నాం మనము. ముఖ్యంగా ఈ పిల్లలంటే డైరెక్ట్గా పిల్లలే చూడకపోయినా వాళ్ళ తల్లులు పేరెంట్స్ చూసి పిల్లలకి చెప్తారు అన్న ఆలోచనలో భాగంగా. అయితే ఈరోజు మనము నాకు ఒక టాపిక్ గుర్తొచ్చింది రమగారు. ఏంటంటే సహజంగా పిల్లలు ఎప్పుడు కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, స్కూల్లో పిల్లల మీద కావచ్చు, లేకుంటే పక్కన ఉండే పిల్లల మీద కావచ్చు. వాళ్ళు వచ్చి ఏడవగానే జనరల్గా ఎవరమైనా సరే, ఈవెన్ మనమైనా కూడా ఎవరేమన్నారు అని అడుగుతాం. అంతే తప్ప నువ్వేం చేసావని అన్న క్వశ్చన్ తొందరగా రాదు. నెక్స్ట్ తర్వాత ఏమన్నా అడుగుతావేమో కానీ ఇలా అలవాటు చేయటం వల్ల పిల్లల్లో అంటే ఇంకొకరి మీద చాడీలు చెప్పే తత్వం అనేది అలవాటు పడుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని నేను ఫేస్ చేశాను పర్సనల్గా కూడా. సో అందుకని దీనికి సంబంధించి మనము ముఖ్యంగా తల్లులం ఏ విధంగా బిహేవ్ చేయాలంటారు? అంటే ఇవన్నీ బిహేవియరల్ ట్రబుల్స్. పిల్లలు ఏడుస్తారు అనుకోండి, మన దగ్గరకు వచ్చి ఓ పిల్లాడు ఏడ్చాడు, ఓ పాప ఏడుస్తుంది. ఏడవంగానే మనం పిల్లలు ఏడ్చేసరికల్లా పిల్లల పక్షం వహిస్తాం. మన పిల్లల పక్షమే ఉంటాయి. ఎవరి పిల్లలు వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. అప్పుడు ఎవరేం చేశారో కనుక్కుని అక్కడికి వెళ్ళామనుకోండి, మీ అమ్మాయి ముందు కొట్టిందంటారు వాళ్ళు. ముందు ఇది కొట్టింది, చిన్న పాప చిన్నగా కొట్టింది, అవతలన పిల్ల కొంచెం బలంగా ఉందనుకో, రెండు గట్టిగా పీగేసరికి నొప్పెడి ఏడుస్తారు. అంతేగాని ముందు వాళ్ళు నేను కొట్టలేదు, వాళ్ళే ముందు నేను కొట్టాను లేదా వాళ్ళు అలాంటివి చెప్పరు కదా పిల్లలు. అందుకని మనం గొడవకి వెళ్ళే ముందు ఏం చేయాలంటే పిల్లల్ని మొట్టమొదటి క్లియర్గా కనుక్కోవాలి, ఏం జరిగింది, ఏమైంది అని. అంటే ప్రతిసారి తప్పు మన పిల్లలది ఉండకపోవచ్చు, లేదా ప్రతిసారి అవతల వాళ్ళది ఉండకపోవచ్చు. మ్యూచువల్గా కూడా ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు ఏదో నడుస్తూ గుద్దుకుంటారు చూసుకోకుండా. అప్పుడు ఈ తప్పు నేను చూశాను తను చూడలేదు ఇలాంటి మాటలే వస్తాయి. ఇప్పుడు చిన్న విషయం అయితే మనం దాన్ని వదిలిపెట్టేసేయచ్చు. దాని గురించి కొంచెం వివరంగా కనుక్కుని మాట్లాడి చేయాలి. ఒకవేళ ఆ బిహేవియర్లు ట్రబుల్ మన పిల్లల దగ్గరే కనుక ఉంటే దాన్ని పోగొట్టుకోవాలి, చెప్పాలి. నీ తప్పు నువ్వు తెచ్చుకో, మొదట నువ్వు చేసావు పొరపాటు, ఇది చేయకూడదు, ఇవాళ కొట్టావు ఇంకోసారి కొట్టద్దు. కొంతమంది పిల్లలు, ఒక ఆవిడ నాకు ఒక మెసేజ్ పెట్టారు, మా బాబు ఎంతసేపు కొడతాడండి అని. ఎంతసేపు పదే కొడుతున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నట్టే. ఎవరన్నా చైల్డ్ సైకాలజిస్ట్ని చూడడమే మంచిది. ఊరికే అలాగా పక్కన పిల్లల్ని కొడుతున్నారా? తరచూ కొట్టేస్తాడు వాళ్ళ అబ్బాయి. మనం ఎత్తుకుంటే నేను ఎత్తుకుంటే ఎదురుకుండా కనపడిన వాళ్ళని కొడతాడు. ఇవి ఏంటంటే విపరీత ప్రవృత్తులు. దానికి ఎవరన్నా చైల్డ్ సైకాలజిస్ట్ లాంటివి కొంచెం కౌన్సిలింగ్ లాంటిది అవసరపడచ్చు. నిదానంగా ఎలా మార్పు రావాలనేది మనం పెద్దగా చెప్పలేము. దానికేమి చాలామంది 6-7 మెసేజ్లైనా ఉన్నాయి ఇలాంటివి. మా పిల్లలు కొడతారు, లేదా మా పిల్లలు అకారణంగా పోట్లాడతారు, ఎంతసేపు ఏడుస్తారు. ఇవన్నీ కూడా సాధారణమైనవి కాదు. మోతాదు మించి కొట్టకూడదు పిల్లలు. ఏదో ఒక దెబ్బ వేయటం వేరు, కబుక్కుని మీద పడి కొరికేయటం, కొట్టడం, అవన్నీ కూడా మానసిక సమస్యలే. తప్పకుండా డాక్టర్ని చూడాలి. మనం చిన్నతనంలో చూడకపోతే క్రమంగా అవి పెద్దవైపోతాయి. 3-4 ఏళ్ల లోపల పిల్లలు అకారణంగా ఎవరినైనా కొడుతున్నారు, పెద్దానికి పోట్లాటకి దారితీస్తున్నారు అంటే పిల్లల స్వభావంలో ఏదో తేడా ఉన్నట్టే. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అది కొంచెం చైల్డ్ అనలిస్ట్, అదే పిల్లల కౌన్సిలర్స్ని ఎవరైనా చూస్తే కొంచెం సులువుగానే ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లల్ని. అది మందులు వేసి పోగొట్టేది కాదు. సో ఇప్పుడు మనం బిహేవియర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎప్పుడూ పరిస్థితిని పూర్తిగా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా యుద్ధానికి వెళ్ళకూడదు. తెలుసుకున్న తర్వాత పిల్లల్లో ప్రవర్తన లోపాలు సరిచేయాలంటే చిన్న కథలు చెప్తూ ఉండాలి. అయితే ఒక చిన్న కథ చెప్దాం. ఇది పెద్ద కథ కాదు. ఒక గురువుగారి దగ్గర ఓ శిష్యుడు చాలా కాలం చదువుకున్నాడట. చదువుకుంటే అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు గురువుగారి దగ్గరికి చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నానండి, నా పరీక్ష అయిపోయిందని. ఏదో ఒక ప్రశంసాపత్రం లాంటివి ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఆ ప్రశంసాపత్రాన్ని చేతిలో పెట్టుకున్నాడు. వెళ్ళొస్తానంటే గురువు ఏం చేశాడంటే ఒక అద్దాన్ని ఆ కుర్రాడికి ఇచ్చాడట. అద్దం మామూలు మిర్రరే ఇచ్చి ఏం చెప్పాడు, ఇది చూసి నువ్వు దిద్దుకో అని చెప్పాడు. అద్దం చూసి దిద్దుకోవడం అంటే మనం అద్దం చూసి మొహం దిద్దుకుంటాం. రోజు తెల్లవారి ముందు మొహం కడుక్కోగానే మొట్టమొదటి అద్దం చూస్తాం. అద్దం చూసే మన ముఖాన్ని మనం సరి చేసుకుంటాం. తల కానీ కళ్ళు మొహం ఇప్పుడు అద్దం చూడకుండా రోజు వెళ్ళదు మనకి, ఆడకైనా మొక్కకైనా. ఇతనికి అర్థం కాలేదు, ఏం చూసి దిద్దుకోమన్నారని. ఎలాగండి అని అడిగాడు. ఈ అద్దము ఎదుటివాడిలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది అని చెప్పారు గురువుగారు. అనేసరికల్లా ఈ కుర్రాడు, అప్పటికి అతను గురుకులంలో ఉన్నాడు. గురుకులంలో విద్యార్థులకి అద్దాలు ఉండేవి కాదు. పిల్లల్ని 7-8 ఏళ్ల వయసులోనే గురుకులాలకి పంపేసేవాళ్ళు. అక్కడ అద్దాలు ఉండవు,
నెలకి 2 నెలలకి గుండు చేయించేసి తలంటే జుట్టు ఉంచేవాళ్ళు కాదనమాట. సౌందర్యాభిలాష అలాంటి అవకాశాలు ఉంచకుండా అడవుల దగ్గర వాటి దగ్గర పనిచేసేవాళ్ళు, కట్టెలుగా తేవటం, అన్ని సాధారణమైన పనులు పిల్లలతోటి చేసేసేవాళ్ళు. ఇలాంటి వ్యవస్థలో వాడికి అద్దం చూసే అవకాశం రాలా. ఆ అద్దం తను చూసుకుందాం అనిపించలే వాడికి. ఏం చేశాడంటే అసలు చూద్దామని భస్మాసురుడిలాగా ఆ గురువుగారి వైపే ఆ అద్దాన్ని తిప్పాడు. తిప్పితే గురువుగారిలో కొన్ని దుర్గుణాలు వాడికి తెలిసినాయి. గురువుగారి బుర్రలో రకరకాల దుర్గుణాలు ఉన్నాయి అని అర్థమైంది. అప్పటిదాకా గురువుగారు చాలా అద్భుతమైన వ్యక్తిగా మన టీచర్లు మనకు బాగా టీచ్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు చాలా అద్భుతమైన వాళ్ళుగా మనం భావిస్తాం కదా. పిల్లలకి రోల్ మోడల్గా తీసుకుంటారు. ఫ్యాసినేషన్ ఉంటుంది టీచర్ల మీద. అసలు కొందరు టీచర్ల మీదనే అతుక్కుని ఉంటారు స్టూడెంట్స్. అయితే ఈ గురువు వైపు తిప్పేసరికల్లా గురువుకి ఉన్న మానసిక లోపాలు, అంటే ఆయన కొంచెం ప్రవర్తన లోపాలు, ఆయన లోపాలు ఉన్నవి కొన్ని దాచుకుంటారు, కొన్ని కనపడకుండా. ఎవరైనా చేస్తాం కదా. కనపడేసరికల్లా వాడికి చాలా కష్టం వేసింది. అయ్యో గురువు గొప్పవారు అనుకున్నాను, మన గురువుగారు ఈయన దగ్గర కూడా ఈ లోపం ఉందని అనుకుని వాడు బాధపడి అద్దం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి ఎవరు ఎదురు పడితే వాళ్ళ వైపుకి అద్దం తిప్పి అందులో వాళ్ళ దుర్గుణాలని చూస్తూ ఉండేవాడు. క్రమంగా ఏమైంది, ఎవరికి చూపించినా అద్దం అందులో వాళ్ళ దుర్గుణాలే కనపడుతున్నాయి. వాళ్ళ అమ్మకి చూపించాడు, నాన్నకి చూపించాడు, ఫ్రెండ్స్కి చూపించాడు, చుట్టాలు పక్కాలు, తను ఎక్కడ ఉద్యోగంలో ఏదో చిన్న పనిలో చేరాడు, అక్కడ ప్రతివాడికి లోపం కనపడుతోంది. వాడికి ఏం చేయాలో తెలియలేదన్నమాట. అందరిలోనూ లోపాలు ఉన్నాయి. ఎలా జీవితం ఈ లోపభూయిష్టంగా ఉన్న ఈ వ్యక్తులతోటి మన జీవితం ఎలాగా అని చాలా దుఃఖపడి వాడు ఏం చేశాడు, కొన్నాళ్ళ తర్వాత అద్దం పుచ్చుకుని గురువుగారి దగ్గరికి వచ్చేసాడట. మీరు తీసేసుకోండి గురువుగారి అద్దం, అందరిలో లోపాలే కనపడుతున్నాయి, నేను ఎవరితోటి సాధారణంగా ఉండలేకపోతున్నాను, ప్రతి వాళ్ళకి లోపాలు ఉన్నాయండి, ఇలాంటి లోపాలున్న మనుషుల్ని భూదేవి ఎలా భరిస్తుందో నాకు తెలియట్లేదు, వీళ్ళందరూ ఎందుకు మార్చుకోరు అంటే ఆ గురువు ఏం చేశాడంటే అద్దం తీసుకుని వాడి వైపుకి తిప్పాడు. తిప్పేసరికల్లా వీడికి, ఈ శిష్యుడికి బోలెడని లోపాలు తనలో కనపడ్డాయి. అతనికి దురాశ ఉంది, అతనికి అహంభావం ఉంది, అతనికి చెడ్డతనం ఉంది, క్రూరత్వం వాడికి కూడా ఉంది, ఎన్ని ఉన్నాయో దుర్గుణాలు. తెల్లబోయాడు శిష్యుడు. ఇదేంటి గురుగారు నాకు కూడా ఇన్ని ఉన్నాయా అంటే ప్రతి వాడికి ఉంటాయి. మనిషి పుట్టినవాడు లోపాలు లేకుండా ఉండడు. ప్రతి వాడికి ఉంటాయి. సందర్భోచితంగా, సమయోచితంగా అవసరం అయినప్పుడు మంచితనాన్ని చూపిస్తారు ఎవరైనా, మనకు అవసరం ఉంటే. లేనప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్వాలిటీస్ అవకాశం ఉందనుకో, వాడి చెడ్డతనం వాడిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, నేను నీకు అద్దం ఇచ్చింది ఎందుకు, దీన్ని చూసుకుని నీ దగ్గర ఏ దుర్గుణం ఉందో దాన్ని పోగొట్టుకోవటానికి ఇచ్చాను. నీకు బాగా ఇది ఉంది అంటే స్వార్థపూరితమైన మనస్తత్వం ఉంది నీకు, ఇంత స్వార్థం ఉండకూడదు అని ఈ స్వార్థాన్ని తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు నీ దగ్గర 10 దుర్గుణాలు ఉన్నాయనుకో, పెద్ద మోతాదులో ఏది ఉందో దాన్ని తగ్గించుకో ముందు. తర్వాత ఏం చేస్తావు, తర్వాత దానికంటే చిన్న మోతాదులో ఉన్న దాన్ని తగ్గించుకో. మనని మనం దిద్దుకోవటానికే అద్దం, ముఖం దిద్దుకోవడానికి. నేను ఈ అద్దం ఇచ్చింది నీ లోపల ఉన్న దుర్గుణాలని సరిచేసుకోవడానికి కానీ లోకంలో ఉన్న అందరి దుర్గుణాలు చూడడానికి కాదు. నువ్వు ప్రయోగం తప్పు చేసావు. మొదటి రోజే ఈ అద్దాన్ని నీ వైపుకి కనుక తిప్పుకుని ఉంటుంటే నువ్వు సరిగ్గా చేసేవాడివి. ఈ పాటికి నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తిగా మారుండేవాడివి. నాలో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు అందరికీ ఉండే, నేను శ్రద్ధగా చదువుకున్నాను, 10-15 ఏళ్ళు విద్యాభ్యాసం చేశాను, ఒక మంచి గురువు దగ్గర చదువుకున్నాను, ఇంత చదువుకున్న నాకే దుర్గుణాలు ఉంటే సాధారణమైన వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న వచ్చేది నీకు. కాబట్టి నువ్వు మొదట ప్రయోగం తప్పు చేసావు. ప్రతి వాడికి దుర్గుణం ఉంటుంది. కాబట్టి మొదట నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. నువ్వు సరిగ్గా ఉంటే అప్పుడు అన్నీ సరిగ్గా ఉంటాయి. నువ్వు సరిగ్గానే లేవు, ఎదుటివాడిలో లోపం కనపడుతుంది, దాన్ని నువ్వు సెట్ చేయలేవు. ఎందుకంటే నీ దగ్గర ఏది సెట్టింగు, మన దగ్గరే సెట్టింగ్ లేదు. నువ్వే తప్పు చేస్తున్నప్పుడు సరి చేయలేవు కదా. ఇప్పుడు మన దగ్గర కూడా అదే గుణం ఉంటుంది. మన దగ్గర కూడా ఇప్పుడు స్వార్థపరత్వము, అహంభావత్వము, తర్వాత క్రూరత్వము, దుష్టబుద్ధి, కన్నింగు, ఇవన్నీ కూడా లోక సహజమైన సాధారణమైన గుణాలు. శరీరంలో రక్తం మాంసం అన్నీ ఉన్నట్టుగానే ఎన్నున్నాయి మనకి లోపల. అవన్నీ కనపడతాయా? అవేవి కనిపించవు. దుర్గుణాలు కూడా కనపడవు, సందర్భంలో బయటపడతాయి. బయటపడ్డప్పుడు ఏదైనా గొడవ వచ్చినా, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినా, ఒక తగాదా వచ్చినా మన దగ్గర తప్పు ఉందేమో, మనమే ఏదైనా పొరపాటు చేసామేమోనని మనని మనం ఒక క్వశ్చన్ వేసుకుని మనం గనక వెనక్కి తీస్తే గొడవలకి దారితీయదు. కాబట్టి పిల్లలకి ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పచ్చు. నువ్వు గొడవకి దారి తీస్తే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, గబుక్కన అవతల వాడిని నోటుకొచ్చిన మాటలు అనేయకూడదు, బ్యాడ్ వర్డ్స్ వాడకూడదు, ఫిల్దీ లాంగ్వేజ్ వాడకూడదు, ఫిల్దీగా మాట్లాడకూడదు కదా, ఏది పడితే అది అనేయకూడదని కనుక చెప్తూ ఉంటే క్రమంగా మార్పు వస్తుంది. ఈ తరం పిల్లలకి
ఫిల్దీ వర్డ్స్ చాలా సహజంగా అంటేస్తాయి జయ. అంటే సినిమాలు చూస్తాము, రోడ్ల మీద మా ఇళ్లలో అందరూ అవే భాష అదే రకమైన మాటలు మాట్లాడతాం. ఒరిజినల్ తెలుగు భాషలో ఉన్న పదాలు కాకుండా మనం టీవీలలో వినేవి, సినిమాలలో వినేవి ప్రాచుర్యంలోకి వచ్చి మనలో మనం మాట్లాడుకుని వాటినే మనం పిల్లలకి అందిస్తాం. అవే అందిస్తాం. సర్కాస్టిక్గా మాట్లాడడం కూడా ఇదివరకు ఇంత సర్కాసం ఉండేది కాదు. ఇప్పుడు సర్కాస్టిక్గా మాట్లాడడం కూడా మనం సినిమాల నుంచి నేర్చుకుంటున్నాం. చిన్న పిల్లలు కూడా వాడేస్తారు. ఒక స్కూల్కి వెళ్తూ ఉంటాను కదా నేను, ఆ బాబుని ఒక బొమ్మ చేసి పట్టుకొచ్చాడు. చాలా బాగుంది అంటే వాడు ఏదో చేశాడు అనుకున్నా. అబ్బా చాలా బాగా చేసేవరా, నువ్వే చేసావంటే అంత లేదు అంటున్నాడు. వాడికి 7 ఏళ్ళు ఉంటాయి. అంత లేదుట, నేను చేయలేదు మా అమ్మ చేసింది అని సూటిగా సమాధానం చెప్పలేడు వాడు. ఎందుకంటే వాడు అలాంటి మాటలే వింటున్నాడు. అంతే కదా. ఇప్పుడు సెల్ఫిష్గా ఉండడం కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చేసుకుంటాం. ఓ 4 పిల్లలుంటే 2 సెల్ఫిష్ అయితే 3వ వాడు ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు. అవునండి. కాబట్టి మనము ఇది చెప్తూ ఉండాలి. వీటిని కనుక స్కూళ్ళల్లో టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇలా చెప్పడం మొదలుపెట్టి ఈ గుణాలని తగ్గించుకుంటే జీవితం బాగుంటుంది. మనతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తద్వారా మనం హ్యాపీగా ఉండేందుకు అవకాశం ఉంది. ప్రవర్తన లోపాలని పిల్లల్లో తల్లులు సహించకూడదు. ఇది తండ్రులు కూడా పిల్లలు బ్యాడ్గా బిహేవ్ చేస్తే ఇది చేయకూడదని, ఇప్పుడు దండించి నలుగురిలో శిక్షించితే పిల్లలు బాధపడచ్చు. మనం చెప్తూ ఉండాలి, లాస్ట్ టైం నువ్వు అట్లా చేసావు, ఇంకెప్పుడు అలా చేయకూడదు, నిదానంగా ఇది తగ్గించుకోవాలి, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ముందు నువ్వేం చేసావు అనే క్వశ్చన్ మనం రైజ్ చేసి అప్పుడు నీలో ఉన్న తప్పేమిటి అనేది మనం చెప్పగలుగుతాం. దీనికి ముందు ప్రథమంగా మనం కూడా అలాంటి వీళ్ళ తప్పులకి దొరకకూడదు. నువ్వు కూడా మొన్న అలాగే చేసావు కదా అని పిల్లలు మన అనే స్థితిని మనం తెచ్చుకోకూడదు. మనం కూడా బాగా ఉంటే పిల్లల బిహేవియర్ బాగుంటుంది. మనమేమో మన ఇష్టారాజ్యంగా ఉంటాం. పిల్లలు గౌతమ్ బుద్ధుడిలాగానో ఇంకెవరిలాగానో ఉండాలంటే, బుద్ధుడు అంటే గౌతమ్ బుద్ధుడు అని కాదు, కానీ బుద్ధిగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? మన దగ్గర ఉన్నవే మన పిల్లలకి వస్తాయి. సో మనం కూడా కొంత మార్చుకుని పిల్లల్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ గారు.